హే గైస్, కాగ్నిజెంట్ కంపెనీ 3 రోల్స్ గురించి డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో కంటెంట్ రివ్యూ గురించి అలాగే సెమీ వాయిస్ రోల్స్ గురించి అయితే హైరింగ్ అవుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్ వాక్-ఇన్స్కి అయితే వెళ్ళొచ్చు. ముందుగా ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ అండ్ కంటెంట్ రివ్యూ. సో కంటెంట్ రివ్యూ అంటే ఏంటి, కంటెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటి, కంటెంట్ మోడరేషన్ జాబ్ రోల్లో ఎటువంటి వర్క్ ఉంటుంది, సో ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎవరికైనా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో కానీ సెమీ వాయిస్ కానీ కంటెంట్ రివ్యూలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్ రోల్లో ఎటువంటి వర్క్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇటువంటి కంటెంట్లో మనం బ్యాడ్ కంటెంట్ అయితే ఐడెంటిఫై చేయాలి. లైక్ సెక్సువల్ హెరాస్మెంట్, చైల్డ్ అబ్యూజ్, హేట్ స్పీచ్, ఇటువంటి వాటిని కంపెనీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చెక్ చేసి వాటిని ఐడెంటిఫై చేయాలి. డోంట్ వరీ గైస్, దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బట్ బేసిక్ నాలెడ్జ్ అయినా సరే మీకు డెఫినెట్లీ ఉండాలి. ఇక స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడితే అంత త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, రీసెర్చ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, వర్క్ టైమింగ్స్, జనరల్ స్కిల్స్, సో ఇటువంటివి అయితే అడిగారు. మనకి ఆఫీస్ రిలేటెడ్ ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు, ఎంఎస్ వర్డ్ అవ్వచ్చు, ఇటువంటివి. క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. రీసెర్చ్, క్రియేటివ్ రైటింగ్, లోకల్ రివ్యూయర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ వాయిస్, సెమీ వాయిస్. సో వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత వెర్షన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వాయిస్ అండ్ యాక్సెంట్ అసెస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. I4 డీటెయిల్ ఆప్స్ ఫైనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉందో అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ వాక్-ఇన్స్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇదైతే మంచి అవకాశం. రేపు మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. గచ్చిబౌలిలోని మనకి నానక్రం గూడలో ఉన్న కాగ్నిజెంట్ బ్రాంచ్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్.